హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చేగుడీలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ అవగానే స్నాక్స్ ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదా. ఈ చేగుడీలను ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే కరకరలాడే పప్పు చేగుడీలు. నేను పెసరపప్పుని యూస్ చేస్తున్నాను. పెసరపప్పు చేగుడీలు కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చేగుడీల రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే హాట్ వాటర్ని మరిగించుకోవాలి. ఒక బౌల్లోని పిండి ఎక్కువగా ఉందనుకోండి, మీకు కావాల్సినంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కప్పుల లెక్కన కూడా వాటర్ తీసుకోవచ్చు. ముందుగా వాటర్లో వామ్ని యాడ్ చేసుకోవాలి. వామ్ వేసినప్పుడు ఇలా నలిపి వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. తర్వాత పిండి కలిపిన తర్వాత యాడ్ చేయడం అంటే కష్టమవుతుంది. సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పిండి కలిపినప్పుడు సాల్ట్ కూడా సరిపోయేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ, నేను గీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చివరిలో కొంచెం రెడ్ కలర్లో వస్తాయి. అది మీ ఆప్షనల్. వీటన్నిటిని ఒకసారి వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా ఉంటే యాడ్ చేయని అవసరం లేదు. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి పిండి యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కలవడం చాలా కష్టం. చేగోడలు అనేవి కంట్రోల్ రైస్తో చేసిన బియ్య పిండితో చేస్తే చాలా బాగా వస్తుంది. ఇలాగ రౌండ్ చేసుకుని చుట్టలు చుట్టుకున్నప్పుడు బాగా ఉంటుంది. లేదంటే విడిపోతుంటాయి ఏ రైస్తో చేసినా సరే. ఈ కంట్రోల్ రైస్తో చేస్తేనే చేగోడలు అనేవి చాలా బాగా వస్తాయి. నేను అందుకనే ఇలాంటి రెసిపీస్ ఏమైనా చేసుకోవడానికి ఇండియా నుండి వచ్చినప్పుడు ఇలాగ బియ్య పిండి తెచ్చుకుంటాను. కంట్రోల్ బియ్యంతో చేసిన బియ్య పిండి ఉంటుంది కదా, వాటితో అయితే రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. జంతికలు చేసుకోవడానికి కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకోవాలంటే శనగపిండితోటి ఈ బియ్య పిండిని యాడ్ చేసుకుని ఇన్స్టెంట్గా జంతికలు కూడా చేసుకోవచ్చు. వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు పప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. వాటర్ ఇలా బాయిలింగ్ రాగానే పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ వాటర్ మరుగుతున్నప్పుడే ఈ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి దగ్గర పడిన దాకా, ఇలా గట్టిగా దగ్గర పడిన దాకా పిండి వేసుకుని ఇలాగా కలుపుకోవాలి బాగా. ఈ విధంగా గట్టిగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగ ఉండలు చేసుకున్నప్పుడు చేతికి అంటుకోకూడదు. ఇలా ఉండేటట్టుగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని చల్లారనివ్వాలి.
విధంగా చల్లారిన తర్వాత పిండి బాగా గట్టిపడిపోయి ఉంటుంది కదా, కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాగా మీడియం సైజు మీకు కావాల్సినంత సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని బట్టి చెగోడీలు అనేవి ఎంత కావాలో అంత సైజు వస్తాయి. పిండి చూసారా, చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా ఉంటే పిండి మనం ఎలా చేసుకుంటే అలాగే చేగోడీలు అనేవి షేప్ వస్తాయి. ఇలాగ పిండిని అంతటిని చిన్న చిన్న బాల్స్ చేసుకుని చేగోడీలు అనేవి చేసుకోవాలి. పిండిని కరెక్ట్గా ఇలాగ కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే చెగోడీలు అనేవి కరెక్ట్గా రౌండ్ షేప్ రావు, బ్రేక్స్ వచ్చేస్తూ ఉంటాయి. కావాల్సినంత పిండి చేసుకున్న తర్వాత మిగతా పిండి మీద మూత పెట్టేసుకోవాలి. లోపలంతా వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఒకేసారి చెగోడీలు చేసుకుంటే వాటిని ఫ్రై చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకనే ముందుగానే కావాల్సినన్ని చెగోడీలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ బటర్ పేపర్ వేసి చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చేయడం సరిగా రాలేదు. ఆయిల్ వేసుకొని చేస్తాం కాబట్టి ఇలా జారిపోతూ ఉంటాయి. డైరెక్ట్గా చపాతీలు చేసే పీట మీదే చేసేసుకుంటే ఈజీగా వచ్చేసాయి. చెగుడులు అనేవి మరీ సన్నము లావు కాకుండా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది. లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇలాగే బాల్స్ అనేటివి చెగుడుల షేపులో రోల్ చేసుకొని ఇలాగా రౌండ్గా చుట్టుకోవాలి. కిడ్స్ స్కూల్ నుంచి రాగానే ఇలాగ ఏదైనా స్నాక్స్ చేసి పెట్టి ఉంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అప్పటికప్పుడు తొందరగా కూడా అయిపోతాయి. ఈ చెగుడులు షేప్ చేసుకుని వాటిని వేయించడానికి టైం ఎక్కువ పడుతుంది. ఈ ప్రాసెస్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఒక్కలే చేయాలంటే చాలా కష్టం. ఈ విధంగా చెగుడీలన్నీ చేసేసుకోవాలి. కంట్రోల్ రైస్తో చేస్తే చెగుడీలు ఇలా ఉంటాయి, అస్సలు విడిపోవు. ముందుగా ఈ విధంగా రెడీ చేసుకున్న చెగోడీలన్నిటిని వేయించేద్దాం. ఎలా వస్తున్నాయో చూద్దాం, తర్వాత మిగతా కంటిన్యూ చేయొచ్చు.
స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత తీసుకోవాలి. చేగుడీలు మునిగేలాగా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చేగుడీలన్నిటిని ఒకటి ఒకటి వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టారంటే ఒకేసారి మాడిపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒకసారి వేగిన తర్వాత లాస్ట్లో హై ఫ్లేమ్ పెట్టుకొని తీసుకోవాలి. ఇలాగా ఒకటి ఒకటి సపరేట్గా వేయించుకోవాలి. ఒకవేళ అంటుకున్నా సరే తర్వాత వేగిన తర్వాత విడిపోతాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. చేగుడీలు అయితే చాలా బాగా వచ్చాయి. గుల్లగుల్లగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇవి ఏమైనా కావాల్సినవి చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు కూడా. 1 మంత్ వరకైనా ఉంటాయి. ఈ చేగుడీలు షేప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రై చేయడం అయితే చాలా ఈజీ. అప్పటికప్పుడు చేగుడీలు చేసుకోవడం చాలా ఈజీ. ప్రాసెస్ కూడా చాలా తక్కువ. కాకపోతే ఈ చేగుడీలు చేసి వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. హాట్ ఐటమ్ చేగుడీలు అనేది ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి చేగుడీలు. నువ్వు పప్పుతో కూడా చేస్తారు కదా, శనగపప్పు అవి కూడా చేస్తుంటారు. చాలా బాగుంటాయి పప్పు చేగుడీలు. నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. చెగుడులు అనేవి ఒకేసారి వేసేసుకున్న ఏం కాదు, విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చెగుడులు అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చెగుడులు అనేవి రెడీ అయిపోతాయి. ఈ కంట్రోల్ రైస్తో చేసిన చెగుడులు ఇలా విడిపోయిన వెంటనే అంటించేస్తే ఏం కాదు, విడిపోకుండా ఉంటాయి. అదే నార్మల్ రైస్తో చేస్తాం కదా, సోనా మసూరి రైస్తో చేస్తే చెగుడులు అనేవి విడిపోతూ ఉంటాయి. ఇలాగ స్టిక్ అవ్వవు, అంటుకోవు. బ్యాంకాక్లో థాయ్ రైస్ తోటి రైస్ ఫ్లోర్ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ థాయ్ రైస్ అనేది స్టిక్కీగా ఉంటుంది, చేయలేము వాటితోటి. ఇలాంటి రెసిపీస్ చేయాలంటే కంట్రోల్ రైస్తో చేసిన ఫ్లోర్ అయితే ఉండాల్సిందే. అందుకనే నేను ఇండియా వెళ్ళినప్పుడు ఈ కంట్రోల్ రైస్తో చేసిన రైస్ ఫ్లోర్ అయితే తీసుకొస్తూ ఉంటాను రెసిపీస్ కోసం. ఇన్స్టెంట్ దోశలు వేసుకుంటాం కదా, రవ్వ దోశలు వేసుకోవడానికి కూడా ఈ పిండి బాగా యూస్ అవుతుంది. చెగుడీలు అయితే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కరకరలాడుతూ లోపలంతా గుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. చెగుడీలు చూసారా, చాలా యమ్మీగా ఉన్నాయి. ఇలా చిన్న సైజు చెగుడీలు కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా కిడ్స్కి అయితే తినడానికి, స్నాక్స్ పడడానికి అయితే ఈ చెగుడీలు చాలా బాగుంటాయి. చెగుడీలు అయితే లోపలంతా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇది గైస్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. కరకరలాడే కారం చెగుడీలు పెసరపప్పుతో చేసేవి చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. ఇలాగే నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.